ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. మరొక నూతన మాసంలోనికి మనము ప్రవేశించున్నాం. మన ఎడల కృప చూపిన దేవునికే స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. 2026 సంవత్సరంలో మనము అడుగుపెట్టి 2 మాసములు గతించిపోయి మరి 3వ మాసములోనికి మార్చి మాసము 1వ దినములోనికి మనమందరం కూడా ప్రవేశించడానికి మన ఎడల కృప చూపిన దేవునికే స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. 2026 సంవత్సరము ఇక కేవలం 10 మాసములు ఉన్నాయి. ఈ 10 మాసముల్లో వేగంగా జరిగేటటువంటి మాసము డిసెంబర్ మాసము. కారణం ఏంటి అంటే పండగ వాతావరణంలో మనం ఉంటాం కనుక డేస్ చాలా వేగంగా గడిచిపోతాయండి. అంటే ఇక కేవలము 9 మాసముల మటుకే అని మనం ఆలోచన చేయాలి. మీరు గమనించండి ప్రియులరా, దినాలు ఎంత వేగంగా గడిచిపోతున్నాయో, దేని కొరకు మన సమయం కానీ దినాలు కానీ సంవత్సరాలు కానీ ఆగడం లేదు. అన్నీ కూడా వేగంగా జరిగిపోతూ ఉన్నాయి. గమనించాలి, ఉదయకాల సమయంలో గడిచిన 2 మాసములు కూడా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి దేవుడు మనకి తోడై ఉండి దేవుడు మనకి ఆయుష్ని ఆరోగ్యమును దయచేసి మనము కృంగిపోయిన ప్రతి సమయంలో కూడా దేవుడు మనల్ని బలపరచి మన కన్నీటిని తుడిచి మన అవసరతలు అన్నిటిని కూడా సంధించి మరొక మాసములోనికి దేవుడు మనలందరినీ కూడా ప్రవేశించడానికి ఆయన చూపిన కృప కొరకై దేవునికి స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. గడిచిన సంవత్సరములు, గడిచిన మాసములు, గడిచిన దినములు తోడై ఉండి కాపాడి నడిపించినటువంటి దేవుడు ఈ నూతనమైన మాసమంతా కూడా మీకు తోడై ఉండి మీతోనూ మీ కుటుంబంతోనూ ఆయన సన్నిధి, ఆయన కాపుదల మీకు భద్రపరచి బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తారు అని మరొక్కసారి దేవుని సేవకుడుగా ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2 నిమిషాల సందేశం తరచూ చూచే వారికి తెలుసు. మాసములో మొదటి దినం మటుకే ఈ ప్రసంగము 2 నిమిషాల కన్నా కొద్ది నిమిషాలు అధిక సమయం ఉంటుంది. మరొక ప్రాముఖ్యమైన మాట, మాసములో మొదటి దినం మటుకే కొన్ని ప్రకటనలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ ప్రకటనలన్నీ కూడా ప్రార్థన కొరకే అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మాసం అంతా కూడా 2 నిమిషాలు ఉండినట్లుగా ప్రయత్నం చేస్తున్నాం. మొదటిగా మా కొరకు, మా కుటుంబం కొరకు, క్రైస్ట్ షాలోమ్ పరిచర్ల కొరకు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకా దేవుని కొరకు బలముగా, నమ్మకముగా, భారముతో దేవుని యొక్క సేవను కొనసాగించడానికి మీ వంతుగా ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. మీలో అనేక మంది చేస్తున్న ప్రార్థనలను బట్టే దేవుడు మమ్మల్ని బలపరిచి నిలబెట్టి ఆయన మహిమార్థమై దేవుడు వాడుకుంటున్నారు అని దేవుని సేవకుడిగా తెలియచేయడంలో నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ప్రియులారా. 2వ ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, పుత్తూరు ప్రాంతంలో ఒక స్థలాన్ని కొంటూ ఉన్నాం. దాని కొరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం, ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నాం. ఓ ప్రేయర్ టవర్ పుత్తూరు ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ సంఘ భేదము లేకుండా అందరూ వాడుకునేలాగా ఒక ప్రేయర్ టవర్ని నిర్మించాలనుకుంటున్నాం. కనుక రాబోతున్నటువంటి భావితరాలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా దాన్ని నిర్మించాలనుకుంటున్నాం. కనుక దయచేసి దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. మరొక ప్రాముఖ్యమైన ప్రకటన, మీ వంతు ఆర్థికంగా సహాయం చేయండి. ఇప్పటి వరకు మీలో చాలామంది గుప్పిలు విప్పి సహాయం చేశారు. ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, అదే రీతిగా మా బ్యాంక్ అకౌంట్ ద్వారా మీలో చాలామంది డబ్బులు పంపించారు, ఆర్థికంగా సహాయం చేశారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మీ విలువైన అమూల్యమైన కానుకలు పరిచర్య కొరకు పంపించండి. తద్వారా దేవుని కార్యాలు జరగడానికి మీరు కూడా కారకులు అవుతారని, తద్వారా దేవుని ఆశీర్వాదాలు మీరు మెండుగా పొందుకుంటారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ 2 ప్రకటనలు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి, ఆర్థికంగా సహాయం చేయండి. 3వ ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏప్రిల్ నెల 29వ తేదీ తిరిగి ఇజ్రాయెల్ దేశం వెళ్తూ ఉన్నాను. కనుక ఎవరైనా ఇజ్రాయెల్ దేశం రావాలని మీరు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే కిందున్న నెంబర్కి కాల్ చేయండి. ఇజ్రాయెల్ దేశానికి అనేక సార్లు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఇజ్రాయెల్ దేశంలో కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్ ఉంటాయి. అంటే ఆ స్థలంలోనికి వెళ్ళడానికి అనుమతులు ప్రత్యేకంగా మనం తీసుకుంటేనే వాటిలన్నింటినీ చూడడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి డూమ్ ఆఫ్ ద రాక్ చాలామంది వెళ్తూ ఉంటారు, కానీ డూమ్ ఆఫ్ ద రాక్ చూసేటటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారని తెలియజేస్తూ ఉన్నాను. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే పర్టికులర్ డేట్లో మనం వెళ్ళాలి. అదే రీతిగా స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని మనం వెళ్ళాలి. కనుక అవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని గుర్తుంచుకొని ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలనుకున్నట్లయితే దయచేసి నెంబర్కి కాల్ చేయండి. దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సమాచారాన్ని మీకు అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మరి ఈ సమయంలో నేను కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. వారు ఎవరు అంటే
మీరే. మీలో చాలామంది ఉదయకాల సమయంలో వాట్సాప్ స్టేటస్లోను అదే రీతిగా మీకున్నటువంటి ఫేస్బుక్లోను మీరు ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు అందిస్తూ ఉన్నారు, షేర్ చేస్తూ ఉన్నారు. అందును బట్టి మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్య కొరకు మీ వంతుగా మీరు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థిస్తున్న వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆర్థికంగా సహాయం చేస్తున్న వారందరి కొరకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశం యూట్యూబ్ కింద మీరు రాస్తున్న ప్రతి కామెంట్ని చదువుతూ ఉన్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకమైన ప్రార్థన అవసరం ఉన్నదా? నా నెంబర్ ఉంది కదండి, కాల్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రియులరా, నూతన మాసములోనికి అడుగు పెట్టగానే అనేక మంది కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ పెద్దలకి చాలా కలవరము, భయము, ఆందోళన ఉంటుంది. కారణం ఏంటి అంటే ఇంటి యొక్క రెంట్ కట్టే దగ్గర నుంచి ప్రారంభమై పాలు బిల్లు, కరెంట్ బిల్లు, రాస్ బిల్లు, డ్వాక్రా బిల్లు, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానివ్వండి, వడ్డీలు కట్టడం కానివ్వండి, స్కూల్ పిల్లల ఫీజుల విషయాలు చాలా అవసరతలు ఉంటాయి ప్రియులారా. దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను, మీ ప్రతి అవసరము దేవుని యొక్క మహిమలో సంధించబడునుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆర్థిక సమస్యలు ఉంటే దాని గురించి భయపడొద్దండి. మీ ప్రతి ఆర్థిక అవసరత దేవుని యొక్క మహిమలో సంధించబడుతుంది అని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థనల సమయాన్ని గడపండి. దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఈ మాసము కొరకు, ఈ దినము కొరకు దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా ప్రియులారా? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినం కాదు, ఈ మాసము కాదు, ఈ సంవత్సరము కాదు, దేవుడు నిన్ను నిత్యము నడిపించబోతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గతించిన సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానము, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములన్నింటినీ సరళం చేస్తానన్నారు దేవుడు. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, ఆయన నిన్ను నిత్యము నడిపించేటటువంటి దేవుడు. ఈ యొక్క వాక్యంలో మరికొన్ని శ్రేష్టమైన మాటలు ఉన్నాయండి. వీలైతే దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. కరువు కాలములో నేను నిన్ను పోషిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను తృప్తిపరుస్తాడని వాగ్దానం తెలియజేస్తున్నాడు. నీ ఎముకలకు బలమును, సత్తువును దయచేస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, అంటే ఎండిపోకుండా పచ్చదనముగా ఫలములిచ్చేటటువంటి చెట్టుగా నిన్ను ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, నాకు కూడా అధిక సమయం వాక్యం ప్రకటించాలని ఆశ ఉంది, కానీ మీలో చాలామందికి టైం లేదు. ఎక్కువ సమయం చెప్పామనుకోండి, రేపటి నుంచి 2 నిమిషాల సందేశం చూడరు. కనుక వారందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలు ఉదయకాల సమయంలో ఒక్కసారి అయినా యేసు అనే నామమును వినాలనేదే మా ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత అని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని పెట్టుకొని ధ్యానించండి. ఎన్ని శ్రేష్టమైన మాటలు! నిత్యము నిన్ను నడిపిస్తాను, కరువు కాలంలో నీకు సహాయం చేస్తాను, నిన్ను బలపరుస్తాను, నీ ఎముకలకు సత్తువునిస్తాను, నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎన్ని శ్రేష్టమైన వాగ్దానాలండి! ఇవన్నిటిని మీరు పొందుకోవాలని మీరు ఆశపడినట్లయితే ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని పెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, దేవుని స్తుతించండి. ప్రభువా, మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం కొరకై మీకు స్తోత్రమునైనా, దీన్ని నెరవేర్చడానికి మీరు సమర్థుడు ప్రభువా, మీరు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేసి చూడండి ప్రియులారా. ఈరోజు ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు, ఒక గొప్ప కార్యాన్ని మీరు చూడబోతున్నారు, దేవుని మహిమను మీరు చూడబోతున్నారు. ఈ నెల మొత్తము కూడా దేవుడు ఆయన యొక్క చల్లని నీడలో మిమ్మల్ని భద్రపరచి నడిపించబోతూ ఉన్నారు, సహాయం చేయబోతున్నారు. బలమైన దేవుని కార్యాలు, దేవుని కరం మీ మీదికి రాబోతుంది. ఆ ఆశీర్వాదాలు మీరు అనుభవించబోతూ ఉన్నారు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి, ఈ మాసాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి మీ ప్రతి అవసరతను సంధించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మరొక నూతనమైన మాసములోనికి ప్రవేశించడానికి మీరు మా ఎడల చూపిన కృప కొరకై వందనాలు ప్రభువా. ఈ దినము, ఈ మాసం అంతా కూడా ప్రభువా, నాతోనూ, మాతోనూ, మా కుటుంబంతోనూ ప్రభువా మీ దేవదూతల కాపుదల్లో ఉంచండి. సిలువ రక్తముతో కంచివేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభువా. ప్రతి అవసరత యేసు నామములో సంధించబడునుగాక ప్రభువా. మా ప్రియులు ఈ మాసము తలపెట్టే ప్రతి కార్యంలో మీరు జయమును అనుగ్రహించమని ప్రభా. మా ప్రియులకు విరోధముగా రూపించబడ్డ ఏ ఆయుధం యేసు నామములో వర్ధిల్లదు నాయన ప్రభా. మీరు మా పక్షము నుండి యుద్ధము చేయండి ప్రభా. మీరు మా ప్రజలకు జయమును అనుగ్రహించండి ప్రభా. మీ ప్రియులకు ప్రభా మీ సన్నిధి, మీ కాపుదల నిత్యము తోడుగా ఉంచి నడిపించి నాయన జీవింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.